హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈఏపీ సెట్ ఎంసెట్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ముందుగా తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అయితే రాయబోతున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే రాయబోతున్నారు. వాళ్ళందరికీ ఎగ్జామినేషన్ హాల్లో మనం ఎలాంటి టెక్నిక్స్ వాడాలి అనేటువంటిది కాస్త స్కోర్ తెచ్చుకోవటానికి ఇవి నాకున్న అనుభవంతో చెప్పేటువంటి పాయింట్స్. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం రాసిన స్టూడెంట్స్ పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు. మీరు కూడా మంచి స్కోర్ రావాలని కోరుకుంటూ మీ ఫ్రెండ్స్ కూడా మీరు వీలైతే ఖచ్చితంగా షేర్ చేయండి. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎగ్జామినేషన్ హాల్లో ఖచ్చితంగా మీరు ఇలాంటి టిప్స్ కనుక పాటించినట్లయితే మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ ఎగ్జామినేషన్కి ఎర్లీగా వెళ్ళాలి. మీ అందరికీ తెలిసిందే, హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, పెన్ను పేపర్లు తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కామన్గా. పేపర్స్ అయితే వాళ్ళు ఇవ్వచ్చు, పెన్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సిందే, పెన్ను పెన్సిల్ తీసుకెళ్లాల్సిందే. ఎర్లీగా వెళ్ళండి, కాస్త టిఫిన్ చేసి వెళ్ళండి, ఇవన్నీ ఓకే. అవన్నీ ఎలా వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి ఇంకొక వీడియోలో మాట్లాడతాను. అసలు ఎగ్జామినేషన్ హాల్లో మనం ఎలాంటి టిప్స్ ఏంటి, అసలు ట్రిక్స్ ఏంటి అంటే, టైం అనేది ఎంసెట్ ఎగ్జామ్ అంటేనే మనందరికీ తెలిసిందే, టైం మేనేజ్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మొట్టమొదట మీరు చేయాల్సిన పని కెమిస్ట్రీతో స్టార్ట్ అయ్యండి. క్వశ్చన్ పేపర్ని ఒక్కసారే చూడాలి. ఒక్కసారి పేపర్ మొత్తం చూడటానికి కనీసం 20 నిమిషాలు పైన పడుతుంది. కాబట్టి మొట్టమొదటి టిప్ ఏంటంటే, క్వశ్చన్ పేపర్ మొత్తం చూడాలి. లేదా కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తే కెమిస్ట్రీ మొత్తం చూడాలి అనుకోకండి. దట్ ఈస్ ద ఫస్ట్ రాంగ్ స్టెప్. సో ఎటువంటి పరిస్థితుల్లో అన్ని క్వశ్చన్స్ ఒక్కసారిగా చూడద్దు. మై సిన్సియర్ అడ్వైజ్, ర్యాంక్ వచ్చే స్టూడెంట్గా నేను చెప్తున్నాను మీకు, మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, క్వశ్చన్ పేపర్ తీయగానే ఓపెన్ చేయగానే కంప్యూటర్లో ఫస్ట్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి, నెక్స్ట్ ఫిజిక్స్ చేయండి, లాస్ట్లో మ్యాథమెటిక్స్ చేయండి. అయితే కెమిస్ట్రీని మ్యాక్సిమం 40 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, లేదా 45 మినిట్స్లో చేయడానికి అయితే ట్రై చేయండి. తప్పేం కాదు, చేయొచ్చు మీరు. ఓకే, 45 మినిట్స్ తర్వాత క్లోజ్ చేయటం. అలాగే ఫిజిక్స్ కూడా 45 మినిట్స్. రిమైనింగ్ 1.5 అవర్ అనేది మ్యాథమెటిక్స్ కనుక మీరు ఉపయోగించగలిగితే, ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలా అని ఫస్ట్ మ్యాథమెటిక్స్ అయితే చేయకండి, టైం అంతా కిల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మొట్టమొదటిది. సో ఫస్ట్ కెమిస్ట్రీ, తర్వాత మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్, లాస్ట్లో మాత్రమే మ్యాథమెటిక్స్ చేయండి. అది కూడా 1.5 అవర్ 90 మినిట్స్ చేస్తే 80 బిట్స్లో కనీసం 60-65 వరకు చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు వచ్చినవి చేసుకుంటూ వెళ్ళి రాని క్వశ్చన్ లాస్ట్లో చూద్దామనే ఆలోచన, పిచ్చి ప్రయత్నం చేయకండి. అది ఎవరు చెబుతున్నారో నాకు తెలియదు, కానీ ఎగ్జామ్ రాస్తే, నేను ఒక స్టూడెంట్గా రాస్తే ఆ పని చేయటం అంత అమాయకత్వం అయితే ఇంకోటి ఉండదు. రాసిన మాక్ టెస్టులు రాసిన స్టూడెంట్స్ అందరికీ తెలుసు ఆ విషయం. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోవడానికి అంత టైం ఎగ్జామినేషన్ హాల్లో, అది కూడా పబ్లిక్ ఎగ్జామ్ టైంలో అస్సలు కుదరదు. సో ఎగ్జామినేషన్ టైంలో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్, అది కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, మ్యాథ్స్, ఈ మూడిట్లో ఏది ఫస్ట్ రాసినా, నా ప్రకారం అయితే సిపిఎం అని చెప్పాను, ఓకే. సో ఫస్ట్ కెమిస్ట్రీ రాస్తూ ఉంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకుంటే చేసేయండి, రాదు అనుకుంటే ఇమ్మీడియట్గా దానికి ఏదో ఒక ఆన్సర్, మీరు అనుకున్న ఆన్సర్ పెట్టేయండి. అది 1 2 3 4. ఇక్కడ నా ట్రిక్ ఒకటి చెప్తాను. ఏంటో ట్రిక్ అంటే, ఇది మనకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు, బట్ కాస్త అయితే బెటర్గా ఉంటుంది ఛాన్స్. ఏంటదంటే, మీకు రాని క్వశ్చన్స్ అన్నిటికీ ఇంట్లోంచి వెళ్ళేటప్పుడే ఒక ఆప్షన్ ఇదని అనుకోండి. 1 2 3 4లో ఏదో ఒకటి, ఏబిసిడిలో ఏదో ఒకటి అనుకోండి. మీకు రాని క్వశ్చన్ అన్నిటికీ అదే పెట్టుకుంటూ వెళ్ళండి. అంటే సపోజ్ ఏ అనుకున్నారనుకోండి, ఇంకా రాని క్వశ్చన్స్ అన్నిటికీ ఏనే పెట్టండి, లేదా అన్నిటికీ బీనే పెట్టుకోండి. కొన్నన్నా కలుస్తాయి, ఒకదానికి ఏ, ఒకదానికి బి, సిడి డిజైన్ లేకుండా, అలాంటివి కాకుండా మీరు అన్నిటికీ కూడా ఒకటే ఫిక్స్ అయిపోండి. అది ఏంటనేది నేను చెప్పలేను, కానీ ఏదో ఒకటే ఫిక్స్ అవ్వండి. కాబట్టి అది ముందుగా ఫిక్స్ అయితే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రాశారు, వచ్చింది ఆన్సర్, నో ప్రాబ్లం. రానప్పుడు దానికి ఇమ్మీడియట్గా ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ 5 మినిట్స్లో చేద్దాం, 10 మినిట్స్లో చేద్దాం అనే పిచ్చి పని చేయకండి. అది టైం కిల్ చేస్తుంది. లాస్ట్లో మనకెప్పుడు టైం సరిపోదు. ఒక స్పీడ్గా చేసేటువంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా, యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నాను, ఆ పని మాత్రం చేయకండి. ఒక క్వశ్చన్ రాకపోతే ఇమ్మీడియట్గా యు టేక్ స్పాట్ డెసిషన్, ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేసి గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. అది కూడా రాలేదు, మీరు అనుకున్న ఆప్షన్ ఏనే అనుకుంటే ఏ పెట్టేసుకోండి. అప్పుడు థర్డ్ క్వశ్చన్, ఎన్ని క్వశ్చన్స్ రాకపోయినా దానికి అక్కడే దాని సంగతి తేల్చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. లాస్ట్లో టైము మిగలదు. ఈ మాట ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క 5 క్వశ్చన్లు మీరు వదిలేసి వచ్చినా అందులో 5టికి ఏలు పెట్టేసి వస్తే ఒక్కటి కరెక్ట్ అయిన 1 మార్క్ అంటే కొన్ని వేల ర్యాంకులు తేడా ఉంటుంది.
అది గుర్తుపెట్టుకోండి. సో ఒక క్వశ్చన్ని ఒక్కసారే చూడాలి ఎగ్జామినేషన్ హాల్లో. మళ్ళీ చూద్దాం అనుకుంటే వెనక్కి వెళ్ళటం అంటే టైం కిల్ అవటమే గుర్తుపెట్టుకోండి. సో మీకు రాని క్వశ్చన్ని స్పాట్ డెసిషన్ అక్కడే తేల్చుకోండి. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, ఒక క్వశ్చన్ రాలేదు, అది ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, లేదా మ్యాథ్స్లోనే మీరు బాగా ఇష్టమైన టాపిక్ అవ్వచ్చు, బాగా ఇష్టమైన కంటెంట్ అయి ఉండొచ్చు. అది రానప్పుడు ఆ క్వశ్చన్ మనకి ట్రై చేద్దాం, నాకు బాగా చేశాను ఈ టాపిక్, లేకపోతే ఈ కాన్సెప్ట్ బాగా చేశాను, ఇది ఎందుకు రాదో తేల్చుకుంటానని తొడగొట్టి మీరు అక్కడ దాని సంగతి తేలుద్దాం అని ఆలోచన పెట్టకండి. ఈ ఎగ్జామినేషన్లో 4 minutes పట్టే క్వశ్చన్కైనా లేదా 4 secondsలో అయిపోయే క్వశ్చన్కైనా ఓన్లీ 1 మార్క్ మాత్రమే ఉంటుంది ఎంసెట్లో. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ ఓన్లీ 1 మార్క్. కాబట్టి అక్కడ ఆ క్వశ్చన్ మీకు రాకపోతే ఇంకెవ్వడికి రాదు, ఇంకెవ్వడు చేయలేడు అనుకుని ఇమ్మీడియట్గా మీరు వదిలేసి వెళ్ళటమే సక్సెస్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అన్నమాట. నేను చెప్పేవన్నీ ప్రాక్టికల్గా నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు రాసే వాళ్ళకి బాగా తెలుస్తాయి ఇలాంటి విషయాలు. కాబట్టి ఈ మాట అయితే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. రాని క్వశ్చన్ ఇమ్మీడియట్గా ఏదో ఒక ఆన్సర్ పెట్టేయండి. ఆ క్వశ్చన్ మీద పగబట్టి దాని సంగతి తేలుస్తానని అక్కడ ఆగిపోకండి. టైం అనేది ఇంపార్టెంట్. మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్టు, మీకు ఇష్టం వచ్చిన క్వశ్చన్, మీకు ఇష్టం వచ్చిన కాన్సెప్ట్ అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు. మనకి టైంలో చేయగలగటం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ మినిట్ వరకు చేస్తూనే ఉండండి. ఒక్క 5 minutes బిఫోర్ మాత్రం, వీలైతే 10 minutes బిఫోర్ మాత్రం, సపోజ్ మీకు ఎక్కువ క్వశ్చన్స్ మిగిలిపోతే ఇంకా చేయటం ఆపేసేయండి. ఎందుకంటున్నానంటే, ఒక 10 క్వశ్చన్లు మిగిలినాయి అనుకోండి, ఒక 2-3 చేసి ఇంకా లాస్ట్ 5 minutesలో అన్నిటికీ ఒకటే ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. లేదు ఎక్కువ క్వశ్చన్ మిగలేదు చేయండి, నో, బట్ ఏ క్వశ్చన్ కూడా వదిలేసి రాకండి. అందుకనే చెప్పింది లాస్ట్ 5 minutes చూసుకొని మీకు ఏదైనా క్వశ్చన్స్ ఇంకా వెనక్కు, సపోజ్ కెమిస్ట్రీ మొత్తం పెట్టేశారు, ఫిజిక్స్ మొత్తం పెట్టేశారు, మ్యాథ్స్లోకి వచ్చేసరికి 60th క్వశ్చన్ 70 క్వశ్చన్ చేస్తున్నారు, ఇంకా 10 క్వశ్చన్లు ఉన్నాయి, టైం చూస్తే 5 minutes ఉంది. ఇంకా ప్రయత్నాలు చేయకండి, అన్నిటికీ ఒక ఆన్సర్ పెట్టేసేయండి. అంతే, వితిన్ ద టైంలో. టైం మళ్ళీ గడిచిపోతే రాదు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ని కరెక్ట్ టైంకి స్టార్ట్ చేయటం, లాస్ట్ 5 minutes ముందు క్లోజ్ చేసి ఇంకా రాని క్వశ్చన్స్ అన్నిటికీ తర్వాత ఉన్న క్వశ్చన్స్, అందుకే చెప్పాను మీకు, ఎక్కడి క్వశ్చన్కి అక్కడక్కడ మీరు డెసిషన్ తీసుకొని ఆన్సర్ పెట్టేయాలి. నెగిటివ్ మార్కింగ్ లేదు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకొని అక్కడికక్కడే ఏదో ఒక ఆప్షన్, అన్నిటికీ ఏలో, అన్నిటికీ బీనో, సీనో, డీనో ఏదో ఒకటి అనుకొని ఒకటే పెట్టుకుంటే కొద్దిగా ప్లస్ ఛాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎంసెట్ ఎగ్జామినేషన్ హాల్లో టైము ప్రయారిటీ ఉంటుంది కాబట్టి నేను చెప్పిన టిప్స్ అయితే ఖచ్చితంగా పాటిస్తారనుకుంటున్నాను. తర్వాత ఓకే, ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఎగ్జామినేషన్ హాల్లో. ఈ టిప్స్ అయితే పాటించండి ఎగ్జామినేషన్ హాల్లో. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీ మీద మీకు నమ్మకం, మీ మీద మీకుండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నాకు వస్తుంది ర్యాంక్ అని, ఇంకా టైం ఉంది కాబట్టి దాన్ని పట్టుదలగా చదవండి, ఖచ్చితంగా బెటర్ స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. విష్ యూ ఆల్ గుడ్ లక్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మళ్ళీ ఖచ్చితంగా మనం లైవ్ సెక్షన్ మాట్లాడేటప్పుడు మాట్లాడుకుందాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.